హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను ముస్లిం స్పెషల్ సేమియా బిర్యానీ చేయబోతున్నానండి. చికెన్‌తో చేయబోతున్నాను. ఎప్పుడూ కూడా నార్మల్ బిర్యానీలే కాకుండా ఇలా సేమియాతో కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దీని టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. అయితే ఆలస్యం చేయకుండా దీన్నెలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్‌ని తీసుకున్నాను. పీస్ సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి. బోన్‌లెస్ అయినా పర్వాలేదు, బోన్స్‌తో అయినా పర్వాలేదు. ఇందులో 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దాని ప్రకారం చెప్తున్నానండి. ఇందులో 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని. ఇంకా నెక్స్ట్ దీనికోసం ఒక స్పెషల్ మసాలా పౌడర్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక ప్లేట్‌లో బిర్యానీ ఆకు, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ యాలకుల్లో పెద్ద సైజు ఉంటుందండి. దాన్ని తీసుకోండి. దీని ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఒక పాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంటే ధనియాలు అవి మిక్స్ అవ్వవు కదా తొందరగా. ఇలా ఫ్రై చేసి వేస్తే వీటి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ తొందరగా కూడా గ్రైండ్ అయిపోతాయి. వీటిని పౌడర్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద కడాయిలో షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేశాను. వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ కిలో చికెన్‌కి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్ చికెన్ కర్రీ లాగానే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం స్పైసెస్ అయితే ఎక్కువ పడతాయండి. సేమ్ నార్మల్ బిర్యానీ లాగానే. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటాని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక టమాటా వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్‌గా అయ్యాయండి. ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది సరిగా వేగకపోతే పచ్చి వాసనొస్తుందండి అల్లం వెల్లుల్లిది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్‌ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని ఇదంతా కూడా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ చికెన్‌లో నుంచి వాటర్ వదులుతూ ఉంటుంది. ఆ వాటర్‌లోనే ఈ చికెన్ అంతా కూడా మగ్గుతూ ఉంటుందండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుక్ చేస్తూ నాకైతే 10 మినిట్స్ పట్టిందండి. ఇందులో ఇప్పుడు వేయించిన జీలకర్ర పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్. అలాగే మనం ముందు పౌడర్ చేసుకున్నాం కదా! స్పైసెస్ అన్నీ కూడా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా! కాబట్టి ఇందులో ఎక్కువ సేపు ఫ్రై చేయనవసరం లేదు. జస్ట్ ఈ చికెన్‌లో ఇవి కలిసేటట్టుగా కొంచెం సేపు కలుపుకొని, కొంచెం పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకోండి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని, ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ చికెన్ అయితే చాలా వరకు మగ్గింది కదా! జస్ట్ మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇదంతా కూడా కుక్ అయిపోతుంది. ఈలోపు నెక్స్ట్ స్టెప్‌లోకైతే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఒక కడాయిలో సేమియాని యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. హాఫ్ కిలో చికెన్‌కి హాఫ్ కిలో సేమియా తీసుకున్నాను. ఇవి ఇలా బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటే సేమియా అనేది మెత్తగా పడకుండా కొంచెం పదునుగా ఉంటుంది బాయిల్ చేసినప్పుడు. అండ్ సేమియా మైదాతో ప్రిపేర్ చేస్తారంటారు కదా! కడుపులో నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అందుకని ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ ఫ్రై చేసిన సేమియాని యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే సేమియా అనేది ముద్దగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా వస్తాయి వార్చినప్పుడు. ఇవి 80% కుక్ అయినప్పుడు ఈ వాటర్‌ని వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా కుక్ అవ్వకూడదు. నెక్స్ట్ చికెన్‌ని చూద్దాము. చికెన్ అయితే ఆల్మోస్ట్ అంతా కూడా కుక్ అయిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా ఇలా దగ్గరకొచ్చేసింది. ఇది మరీ డ్రైగా అవ్వకూడదండి. కొంచెం వాటర్ ఉంది అనగానే ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియానైతే ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ మొత్తం ఆల్మోస్ట్ కుక్ అవుతుండగానే దీన్ని బాయిల్ చేసుకోండి. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటే ఇది ముద్దలాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ చికెన్‌లో సేమియా మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంతేనండి సేమియా బిర్యానీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే.
స్పైసెస్ అన్నీ కూడా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి స్పైసీగా చాలా బావుంటుంది. దీన్ని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా పైన వేసుకొని, అలాగే జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. దీన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. దమ్ ఇవ్వాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ షర్మిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ డిష్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.